శ్రీమతి నమః. హిందూ దేవాలయాలకి ఏం పట్టిందో తెలియదు కానీ మొన్నేమో సింహాచలంలో ప్రాణాలు పోయాయి కొంతమందికి, అక్కడ గోడ కూలిపోయి. నిన్నేమో గోవాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంతకు ముందేమో తిరుమలలో తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఆలయంలో శంఖద్వారం దగ్గర అక్కడ బ్యాటరీస్ ఏవో నిల్వ ఉంచే ఆ గదిలో పేలుడు సంభవించిందో ఏదో ఇంకా పూర్తిగా వివరాలు తెలియలేదు కానీ ఆ మంటలు ఆ పొగ చూస్తుంటే ఎంత భయం వేస్తుందో. భగవంతుడి దయ వల్ల అక్కడ ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ ఒకవేళ అక్కడ ఎవరైనా ఉండుంటే అసలు ఎందుకు జరుగుతోందో ఎలా జరుగుతోందో, కేవలం ఇవన్నీ హిందూ దేవాలయాల్లో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయో కూడా అర్థం కావటం లేదు. హిందువులని టార్గెట్ చేస్తారు, హిందూ దేవాలయాలని టార్గెట్ చేస్తున్నారు. అసలు ఎందుకు? హిందువుల మీద ద్వేషమా, పగ? ఇది కావాలని చేశారా, లేదు అంటే నిజంగానే బ్యాటరీ ఏదో పేలడం వల్ల జరిగిందా? ఎందుకు జరిగిందో భగవంతుడికి తెలియాలి కానీ అసలు ఆ ఉజ్జయిని ఎంత అద్భుతమైన క్షేత్రం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఈ 3 క్షేత్రాలు కూడా స్వయంభూ క్షేత్రాలే. ఇప్పుడు ఈ మహాకాళేశ్వరుడు ఆలయం కూడా స్వయంభూ క్షేత్రమే. 43 లక్షల సంవత్సరాల క్రిందటి ఇది కృతయుగం నాటి దేవాలయం మహాకాళేశ్వరుడు ఆలయం. ఇది జ్యోతిర్లింగంతో పాటుగా శక్తిపీఠం కూడా కదా. ఈ ఉజ్జయిని నగరానికి అవంతి నగరము అని చెప్పి పేరు. సప్త మోక్షపురిల్లో ఈ ఉజ్జయిని కూడా ఒకటి. ఎవరికైనా కుజదోషం ఉంది అని అనుకోండి, ఈ మహాకాళేశ్వరుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే కుజదోషం పోతుంది అని చెప్పి చెప్తారు. అలాగే ఇక్కడ చితాభస్మాభిషేకం జరుగుతుంది. అసలు ఎక్కడ జరగదు, అంత అద్భుతంగా ఉంటుంది ఆ చితాభస్మాభిషేకం. చూస్తుంటే ఒళ్ళు ఇలా రోమాలన్నీ నెక్కబడుచుకుంటాయి అన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి క్షేత్రాల్లో ప్రమాదాలు జరుగుతుంటే మరి భక్తులకి భయం వేదా? ఎప్పుడు ఏ క్షేత్రంలో ఏం జరుగుతుందా అని చెప్పి గుండెలు ఇలా పెట్టుకుని వెళ్ళవలసి వస్తుంది. ఇలాంటి చూసినప్పుడు వెంటనే ఏమంటారు, ఈ ముసుగు వేసుకున్న ముసుగు దొంగలు వెంటనే అదిగో మేము చెప్తున్నాం కదా దేవాలయాలకి వెళ్ళాలా, ఆ దేవాలయానికి వెళ్తేనే మంచి జరుగుతుందా అని చెప్పి మొదలు పెట్టారా. ఇప్పుడు వరుస పెట్టి ప్రమాదాలన్నీ చూస్తుంటే ఇప్పుడు ఈ రోజు మహాకాళేశ్వరుడు ఆలయంలో జరిగిన ఈ ప్రమాదం గురించి కూడా చూసిన తర్వాత ఏమంటారు, అందుకే మేము చెప్పాం ఇంట్లో కూర్చోండి అని అంటారు. దేవాలయానికి వెళ్ళకపోతేనేమో దేవాలయాలు ఆక్రమించేసుకుంటారు, వెళ్తేనేమో ఇలాంటివి జరుగుతున్నాయి కదా ఎలా వెళ్ళమంటారు అంటారు. కాబట్టి దేవాలయాలకి వెళ్ళొద్దు అని కాదు మనం చెప్పవలసింది, దేవాలయాలకి వెళ్ళండి కానీ ఆ దేవాలయాల్ని పరిరక్షించే ఆ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి హిందువులకి ఇచ్చేయాలి. మిగతా ప్రార్థనా స్థలాల్లో ఏం జరగట్లేదు ఎందుకు? ఆ వాళ్ళవన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. వాళ్ళకి ఏదైతే వస్తుందో అవన్నీ వాళ్ళ ప్రార్థనాలయాల మీదే వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటున్నారు, వాళ్ళ మీద వాళ్ళు అనుభవిస్తున్నారు. చేతనైతే మన దగ్గర నుంచి వచ్చినందుకు కూడా కాస్త తీసుకుంటున్నారు అంటే కంటే కూడా మన ప్రభుత్వమే ఇస్తుంది. మన దేవాలయాలను కూడా మనకి ఇచ్చేశారు అని అనుకోండి, ఇక్కడ ఏ ప్రాంతాల్లో ఏ పీఠాధిపతులు ఉన్నారో, ఏ ధార్మిక సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ వీటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే హిందువుల చేతుల్లో ఉంటే మిగతా ప్రార్థనా స్థలాలు ఎంతైతే సురక్షితంగా ఉన్నాయో మన ఆలయాలు కూడా అంతే సురక్షితంగా ఉంటాయి కదా. ఇప్పుడు వ్యవస్థ లోపం, ఈ నిర్లక్ష్యం ఎన్ని ప్రాణాలను తీసేస్తోందో. ఇప్పుడు ఈ మహాకాళేశ్వరుడు ఆలయంలో కూడా బ్యాటరీ పేలిపోయింది అంటున్నారు. తెల్లారు లేస్తే ఆలయాలకి, స్వయంభూ ఆలయాలకి ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా. ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని చూడడానికి వచ్చి ఒకవేళ అక్కడ ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అదే హిందువులకి ఇచ్చేశారు అని అనుకోండి, అప్పుడు హాయిగా చక్కగా ఎక్కడ వాళ్ళు అక్కడ చూసుకుంటారు, కాస్త బాధ్యతగా చూసుకుంటారు, ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్తారు. ఆ పనులన్నీ స్ప్లిట్ అవుతాయి కాబట్టి ఒకరికి ఒక బాధ్యతే ఉంటుంది కాబట్టి స్ప్లిట్ అవుతాయి, చక్కగా వాళ్లే చూసుకుంటారు. కాబట్టి ఒకసారి హిందువులు ఆలోచించండి. ఈ వాటంతట అవి జరిగినా గానీ అనిపిస్తుంది కదా, ఏంటి హిందూ దేవాలయాలు ఈ మధ్య ఎందుకు జరుగుతున్నాయి, హిందువుల మీద దాడి చేస్తున్నారు, హిందూ దేవాలయాలు కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదా.
మనం భగవంతుణ్ణి ప్రార్థించటంతో పాటుగా హిందువులకి ఏదైతే కావాలో, హిందువులు ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు సెక్యూర్డ్ గా ఉంటారో అనేది గవర్నమెంట్ ఒక్కటే కాదు ఆలోచించటం, మనం కూడా ఆలోచించి ఆ దిశగా మనం అడుగులు వేస్తే కాస్త బాగుంటుందేమో.